హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని కూడా చెప్తాను. ఎందుకు అంటే మొత్తం విన్నాక మీకే అర్థమవుతుంది నిజమే కదా అని. అలాంటి ఒక అద్భుతమైన ఒక వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఎవరైతే ఊహించని డబ్బు ప్రవాహం కోసం ఫోకస్ చేశారో, ఎవరైతే ఊహించిన డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కేవలం 28 టైమ్స్ చాలండి. 28 సార్లు చాలు. డబ్బు ప్రవాహం కోసం ఎక్కువ కష్టపడనక్కర్లేదు. ఏ పూజలు లేవు, ఎలాంటి పరిహారాలు లేవు, ఎలాంటి స్విచ్ వర్డ్స్ లేవు. కానీ 28 సార్లు చాలు. మీరు ఊహించిన విధంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా డబ్బు మీ దగ్గరికి ప్రవాహంలా వస్తుంది. ఆ డబ్బు ప్రవాహం ఒక్కసారి మొదలైంది అంటే దాన్ని ఆపటం ఇక మీ వల్ల కాదు. వద్దు బాబోయ్ చాలు అన్నా కూడా ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఎవరైతే ఊహించని డబ్బు ప్రవాహం కోసం ఫోకస్ చేశారో, ఎవరైతే ఊహించిన డబ్బు కోసం ఎదురు మీ క్యాష్ బాక్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక విధంగా ప్రతిరోజు డబ్బుతో నిండుతూనే ఉంటుంది. ఈ 28 టైమ్స్ మీ జీవితాన్ని మార్చేస్తుంది, మీ తలరాతను మార్చేస్తుంది. మీ మనీ పరంగా మీకైతే ఎన్ని బ్లాకేజెస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించేస్తుంది, రిమూవ్ చేసేస్తుంది, వేర్లతో సహా పెకిలించి పక్కకు పడేస్తుంది. మీలో ఉన్న నెగిటివిటీని మొత్తం తొలగించేస్తుంది. మిమ్మల్ని ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మార్చేస్తుంది. ఇది వరకు కూడా మీరు చూడని ధన ప్రవాహాన్ని ఇప్పుడు చూస్తున్నారు, చూడబోతారు. బీ రెడీ. ప్రవాహంలో కొట్టుకుపోవటానికి బీ రెడీ, సిద్ధంగా ఉండండి. అలాంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక వీడియో ఈరోజు ఎవరైనా చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా చెప్పచ్చు. ఎందుకు అంటే ఇక్కడ నోరు తిరగని పదాలు లేవు, చెయ్యలేని పూజలు లేవు, చెయ్యలేని పరిహారాలు లేవు. చాలా అంటే చాలా ఈజీ. ఆ 28 టైమ్స్ ఏంటన్నది కూడా నేను చెప్తాను. ఇది ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది పూజలు చేయలేని వాళ్ళు ఉంటారు, కొన్ని పరిహారాలు చేయలేని కొన్ని మతస్థులు ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా యూనివర్సల్గా ఎవరైనా కూడా చేసుకోవచ్చండి. అలాంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక మెథడ్ అని చెప్తాను ఈరోజు. మరి అది ఎప్పుడు చేసుకోవాలి, అసలు ఈ 28 టైమ్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే. ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తేనే అసలు ఆ 28 టైమ్స్లోని ఉన్న మర్మం ఏంటి మీకు అర్థమవుతుంది. దాంట్లో ఉన్న ఆ మ్యాజిక్ ఏంటి మీకు అర్థమవుతుంది. ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు. ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి వదిలేసేయండి, ఇంకా మర్చిపోండి. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఈయన దగ్గర ఒక్కసారి జ్యోతిషం చెప్పించుకుంటే ఇంకెక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. 100కి 1000% కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఈయన చెప్పారు అంటే ఇక అక్కడితో అయిపోయింది. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలనైనా పరిష్కరించటంలో ఎంతో అనుభవం ఉన్న, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న గురూజీ, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, పర్సనల్గా వెళ్లాల్సిన పని లేదు, నేరుగా కలవాల్సిన పని లేదు. మీ మొండి సమస్యలను సైతం మీరు మూడవ కంటికి తెలియకుండా పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చాలా చక్కగా సొల్యూషన్స్ అన్ని ఇస్తున్నారు. మీ వివరాలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. ఎంతో మంది ఈయన దగ్గర పరిహారాలు అందుకుని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుని నాకు పర్సనల్గా మెసేజ్లు పెట్టిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేయండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేస్తారు. ఇక వీడియోలోకి వస్తే, మనం ఎంత కష్టపడినా, రేయింబవల్లో కష్టపడినా, ఒక వీక్ ఆఫ్ కూడా తీసుకోకుండా కష్టపడుతూ ఉన్నా కూడా డబ్బుని మనం అట్రాక్ట్ చేసుకోలేకపోతాం. దానికి కారణం చెప్పాలంటే మెయిన్ రీజన్ అంటే మనీ బ్లాకేజ్ అండి. అలా బ్లాకేజ్ ఎక్కడ ఉంటే మనం డబ్బుని అప్పుడు అట్రాక్ట్ చేయలేకపోతాం. మన బ్లాకేజెస్ని ఎవరో మనకు క్రియేట్ చేయరండి. ఎవరో వచ్చి మన సంపాదనని ఆపేయరు, మన సంపాదన రాకుండా బ్లాక్ చేయరు.
మనకు మనమే చేసుకుంటాం. తెలుసో తెలియకో మన ఆలోచనలు, మన ఏవైతే మాట్లాడతామో ఆ మాటలే మన మనీ బ్లాకేజెస్ని క్రియేట్ చేస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది ఈ బ్లాకేజ్ అన్నది. మనకు జీవితంలో ఎప్పుడు ఎదురు దెబ్బ తగిలినా, ఎప్పుడైనా ఓటమిని చూడాల్సి వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటాం, ఒక్కసారి సంపాదన ఆగిపోతే చాలు వెంటనే సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు, మొహం చాటేస్తారు, మొహం తిప్పేస్తారు, ఎక్కడికి పిలవరు, వీడి కనిపిస్తే ఏమడుగుతారో ఏంటో అని పక్కకు వెళ్ళిపోతున్నారు అంటూ ఇలా ఆలోచిస్తాం. డబ్బు ఉంటేనే అందరూ గౌరవిస్తారు, లేకపోతే ఈ లైఫే వేస్ట్. డబ్బు ఉంటేనే గౌరవం దొరుకుతుంది, డబ్బు ఉంటేనే ఏదైనా కూడా సాధ్యం. డబ్బున్న వాళ్ళని ఒక రకంగా చూస్తారు, లేని వాళ్ళను ఇంకొక రకంగా చూస్తారు. ఈ డబ్బు కూడా డబ్బున్న వాళ్ళ దగ్గరికే ఎక్కువ వెళ్తుంది. డబ్బు పాపిస్తుంది, ఎంత పనైనా చేయిస్తుంది. వాడికి డబ్బు పగురు ఎక్కువ, అందుకే అలా మాట్లాడతాడు. నీకు ఇవ్వాల్సింది డబ్బే కదా, రేపు తీసుకొచ్చి నీ మొహాన పడేస్తా, విసిరేస్తా. ఏంటో ఈ డబ్బు, పాడు డబ్బు ఎన్ని పాపాలు చేయిస్తుందో. ఇలా ప్రతిరోజు మనం ఎన్నిసార్లు ఈ మాట అనుకుంటామండి? ఎంతమంది నోటి ద్వారా మనం వింటామండి? ఇరుగు వాళ్ళ దగ్గర, పొరుగు వాళ్ళ దగ్గర, మన అయిన వాళ్ళ దగ్గర, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ కొటేషన్స్ ఉంటాయి. ఇలాంటి మాటలు రిపీటెడ్గా వింటూ ఉంటాం. వినేసి మన మైండ్లోకి తీసుకుంటాం, ఎమోషనల్గా వాటికి కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఎక్కువ డబ్బుకి వ్యతిరేకంగా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ బ్లాకేజెస్ అన్నది ఏర్పడుతుంది. మన కష్టానికి తగ్గ ప్రతిఫలం మన దగ్గరికి ఎప్పుడు రాలేదో, మనం కోరుకున్న డబ్బును మనం ఎప్పుడు చూడలేకపోతున్నామో, ఒక డబ్బుని ఎప్పుడు అట్రాక్ట్ చేయలేకపోతామో, డబ్బు ప్రవాహం మన దగ్గరికి ఎప్పుడు రాదో అప్పుడు ఒక్కటే అర్థం అండి, మనకు మనీ బ్లాకేజ్ ఉంది. అది ఎలా వస్తుందంటే, ఇలాంటి మాటలు మనం మాట్లాడినప్పుడు, డబ్బు గురించి వ్యతిరేకంగా మాట్లాడితే మనకు మనమే అడ్డుకట్ట వేసుకుంటున్నాం, మనకు మనమే మనీ బ్లాకేజ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎవరో చేయరు, మనమే చేసుకుంటున్నాం. అలాంటప్పుడు మనము ఏంటంటే డబ్బుతో కనెక్ట్ అవ్వలేం. మీరు ఇన్నాళ్ళు కూడా ఇలాంటి మాటలు ఎక్కడో విన్నారు, ఎవరో చెప్తే విన్నారు, సోషల్ మీడియాలో విన్నారు, వింటూ ఉన్నారు. అలా ఇన్నాళ్ళు విన్నా కూడా ఇక మీదట వినకండి, వాటి కోసం ఎక్కువ ఎనర్జీని ఇవ్వకండి. ఎందుకంటే మీ ఎనర్జీ మొత్తం అక్కడ మీరు ఖర్చు పెట్టేశారు, అది ఎక్కువ మైండ్లోకి చేర్చుకున్నారు అంటే మనీ బ్లాకేజ్ ఈజీగా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. నిజమే కదా అని మీరు కూడా డబ్బుకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెడతారు. ఎక్కడ డబ్బుకు వ్యతిరేకంగా మాట్లాడతారో డబ్బుతో మనం కనెక్ట్ అవ్వలేము. కాబట్టి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి. ఒక్కొక్కసారి మనకు డబ్బు లేనప్పుడు అందరూ దూరం అయిపోయారు కదా అని ఒక పట్టుదలతో పాజిటివ్గా తీసుకుని ఎదిగే వాళ్లకు ఓకే, ఇలా పరిపరి విధాలుగా ఆలోచించి డబ్బు బ్లాకేజ్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఆ బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అయిపోవాలి. మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మారిపోవాలి. ప్రతిరోజు మీరు ఊహించని సంపద, ఊహించని డబ్బు అన్నది మీరు చూడాలి. మీ జీవితంలోకి ఫ్లో అవ్వాలి అంటే చాలా చాలా సింపుల్ అండి. ఇక్కడ మీరు ఏమీ చెయ్యనక్కర్లేదు. నార్మల్గా ఒక మాటే మంత్రంగా చెప్పేస్తే సరిపోతుంది. నోరు తిరగనివి అస్సలు ఏవి కూడా చెప్పట్లేదు. మీరు ఇక్కడ ఈ రోజు నేను చెప్పినట్టు గనక 28 టైమ్స్ చెప్పుకున్నారు అంటే గనక మీకు ఉన్న మనీ బ్లాకేజ్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి. మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మారిపోతారు, ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్న మనిషిగా మారిపోతారు. పాజిటివ్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనకు అంతా కూడా అనుకూలంగా మారిపోతుంది. మనకు రావాల్సినవన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు చేయాల్సింది ఏంటి? ఇక్కడ మీకు నేను ఒక అఫర్మేషన్ని చెప్తాను. దీన్ని నమ్మకంతో మనసు పెట్టి హ్యాపీగా ప్రశాంతంగా మీరు గనక చెప్పుకున్నారు అంటే ధన ప్రవాహం మీకు మొదలైపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్ నిండిపోతుంది, మీ బీరువా నిండుతుంది, మీ జోబు నిండుతుంది. ప్రతిరోజు మీరు ఇంటికి వచ్చేటప్పుడు మీ జోబులను ఫుల్ చేసుకొని వస్తారు. జోబు చిరిగిపోయేంత డబ్బుతో ఇంటికి వస్తారు. మీరు దీనికోసం చేయాల్సింది ఏంటంటే, నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే నేను చెప్పేది 28 టైమ్స్ వినండి. లేదంటే ఒక బుక్లో రాసుకుని మీకు కుదిరినప్పుడు 28 టైమ్స్ ఇక్కడ ఏదైతే నేను చెప్తానో దీన్ని మీరు చెప్పండి. ఎప్పుడు చెప్పాలి అని అంటే గనక మీరు నైట్ పడుకునేటప్పుడు చెప్తే ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది. లేదంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చెప్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి అక్కడ ఈ స్టేట్మెంట్ ఏంటి, ఈ అఫర్మేషన్ ఏంటి అంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. న్యాచురల్గా నేను ఇప్పటి నుండి అదృష్టాన్ని, ఊహించని డబ్బు ప్రవాహాన్ని పొందుతాను. నాలో ఉన్న స్కిల్స్, క్యాపబిలిటీ నాకు లాభాలుగా మారాయి. మనీ నా మార్గంలోకి చాలా సులభంగా ఫ్లో అవుతోంది. ఊహించని మార్గాలలో వచ్చే డబ్బుని నేను అంగీకరిస్తున్నాను. రాబోయే రోజులలో వచ్చే మనీ ప్రవాహాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఈ ఒక్క స్టేట్మెంట్ని మీరు 28 టైమ్స్ మీరు
రిపీట్ చేసుకోండి, మీరు చెప్పుకోండి. ఇలా చెప్పుకున్నాక ఏం చెప్తారు అంటే 5207417778 ఈ నెంబర్ని చెప్పండి. న్యాచురల్గా నేను ఇప్పటి నుండి అదృష్టాన్ని, ఊహించని డబ్బు ప్రవాహాన్ని పొందుతాను. నాలో ఉన్న స్కిల్స్, క్యాపబిలిటీ నాకు లాభాలుగా మారాయి. మనీ నా మార్గంలోకి చాలా సులభంగా ఫ్లో అవుతోంది. ఊహించని మార్గాలలో వచ్చే డబ్బును నేను అంగీకరిస్తున్నాను. రాబోయే రోజులలో వచ్చే మనీ ప్రవాహాన్ని నేను స్వీకరిస్తున్నాను. 5207417778 థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. ఇలా 28 టైమ్స్ మీరు రిపీట్ చేసుకున్నారు అంటే మీరు చూస్తారు మీరు ఊహించని డబ్బు ప్రవాహాన్ని. మీలో ఉన్న బ్లాకేజెస్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి. నెగిటివ్ థాట్స్ మొత్తం రిమూవ్ అయిపోతాయి. మీరు ఎలా చెప్పాలి, ఒక ఫేస్లో హ్యాపీనెస్ రావాలి, మనసులో నుంచి రావాలి. ఆ ఫేస్లో తెలియాలి, ఒక ప్రశాంతమైన ఏదో సాధించిన విజయ గర్వం కనపడాలి, చిరునవ్వు కనపడాలి. ఇలాంటి ఒక మనస్థితికి వచ్చి మీరు ఇది కనుక చేశారు, ఈ ఒక అఫర్మేషన్ చేశారు, ఈ ఒక స్టేట్మెంట్ చెప్పుకున్నారు అంటే మీ జీవితంలో మార్పులని మీరే చూస్తారు. దీనికి రూల్స్ ఏమీ లేవు, ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే మార్నింగ్, అర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో కానీ నైట్ పడుకునే ముందుగానే చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకు అంటే నైటు మనం నిద్రలోకి జారుకునే ఒక 5 మినిట్స్ ముందు ఏది ఆలోచిస్తామో మన మైండ్ దాని మీద ఎక్కువగా వర్క్ చేస్తుంది, దాన్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. నెగిటివ్ని ఆలోచిస్తే నెగిటివ్నే అట్రాక్ట్ చేస్తుంది, పాజిటివ్ని ఆలోచిస్తే పాజిటివ్నే అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి నిద్రలోకి వెళ్లే ముందు ఫోన్ అన్ని, మొబైల్స్ అన్ని ఆఫ్ చేసి పక్కన పడేసి పాజిటివ్గా ఆలోచించండి. అలాంటి సమయంలో ఈ స్టేట్మెంట్ని మీరు 28 టైమ్స్ చెప్పుకోండి, అద్భుతం జరుగుతుంది. జరగకపోతే అప్పుడు అడగండి. ఇక బిలినియర్ చక్ర ఎందుకోసం అండి ఈ బిలినియర్ చక్ర అని అంటే గనక, ఈ ఒక్క బిలినియర్ చక్ర మీ జోబ్లో, మీ ప్యాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో, మీ హ్యాండ్ బ్యాగ్లో మీతో ఉంచుకొని మీ పనికి మీరు బయటకు వెళ్ళారు అంటే సర్వం ఆకర్షిస్తారు. ప్రతి ఒక్కటి అట్రాక్ట్ అవుతుంది. మీరు ఏది కోరుతారో దాన్ని వశం చేసుకుంటారు. మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి రప్పించుకుంటారు. మీ దగ్గర ఏది లేదో దాన్ని మీకు తిరిగి తీసుకువస్తుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు, క్లియర్ అవుతాయి. ఎన్నో ఏళ్లుగా తాకట్టులో ఉండిపోయే ఇల్లు, పొలాలు, భూములు, బంగారం అన్నీ ఇంటికి వస్తాయి. కోరిన జాబ్ లేదని బాధపడుతున్నారు, జాబ్ వస్తుంది. కోరిన వ్యక్తి లేదు అంటున్నారు, కోరిన వ్యక్తి వస్తారు. ఇంట్లో ప్రశాంతత లేదు, ఇంట్లో గొడవలు, ఇంట్లో పెళ్లిళ్ళు జరగట్లేదు, అనారోగ్య సమస్యలు, బిజినెస్లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, ముఖ్యంగా లక్కు లేదండి. ఏ పని మొదలు పెట్టినా కూడా ముందుకు ఒక్క ఇంచు కూడా కదలదు, అర్ధాంతరంగా ఆగిపోతుంది. పోనీ మా జీవితం ఇలా ఉందిలే, ఎవరికైనా మంచి సలహా ఇద్దామంటే అక్కడ కూడా చెడు ఎదురవుతోంది. నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, అనవసరంగా గీసి గొడవకు వచ్చేస్తున్నారు. ఎటు వెళ్ళినా అస్తవ్యస్తంగా, గందరగోళంగా ఉంది మా పరిస్థితి. ముఖ్యంగా మాకు లక్కు కలిసి రావాలి, ఏదో ఒక అద్భుతం జరిగితే మా జీవితం బాగుపడుతుంది అని అనుకునే వాళ్ళకి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉందో బిలియనీర్ చక్రాకి అంత శక్తి ఉంది. కాబట్టి ఇలాంటి కష్టాల నుంచి ఎవరైతే దూరం కావాలి, వీటి నుంచి బయటపడాలి అనుకుంటారో వాళ్ళ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇది మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. ఈ పాకెట్ చక్ర మీరు ఎక్కడికైనా క్యారీ చేసి మీతో తీసుకెళ్ళొచ్చు. ఇది ఉందంటే మీకు సక్సెస్ మీ వెంట వచ్చేస్తుంది, అనుకున్న పని పూర్తి చేసుకుని వచ్చేస్తారు. ఇక ఫ్యామిలీ ప్యాక్లో 3 చక్రాస్ ఉంటాయండి. ఒకటి పూజా గది చక్ర, ఇక 2 చక్రాస్ వచ్చి పాకెట్ చక్రాస్. ఎందుకు ఇలా అంటే ఇంటి పరంగా ఇబ్బందులు, సమస్యలు ఏవి ఉన్నా కూడా అన్నింటినీ కూడా ఛిద్రం చేసేస్తుంది, అన్ని క్లియర్ చేస్తుంది పూజా గది చక్ర ఇంటి పరంగా. ఇక పాకెట్ చక్ర అన్నప్పుడు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, కోరిన పనులు జరగాలి కాబట్టి, అంతా మంచిగా ఉండాలి కాబట్టి చెరొకటి వాళ్ళతో క్యారీ చేయొచ్చు. టోటల్గా ఒక ఫ్యామిలీకి, వ్యక్తులకి అంతటికీ కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ బిలియనీర్ చక్ర. మరి ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్క మెసేజ్ చేయండి. నేను ఆ బిలియనీర్ చక్రాకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు.